మీరొకటి చెప్తున్నాను. బార్‌కి వెళ్లి, లేదంటే షాప్‌కి వెళ్లి 500 నోటిచ్చి, 200 బాటల్ తీసుకొని, 200 బ్యాక్ సైడ్ తీసుకుంటాడండి. మైండ్ ఏం ఆగిపోలేదు. ఆయనకేం మెంటల్ ఏం రాలేదు. ఆ హాబిట్ అలాంటిది. సో, ఆ కండిషన్‌లో ఉన్న వాళ్ళకి మనం కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల గాని, రిహాబిలిటేషన్ సెంటర్‌లో వేయటం వల్ల గాని ఎటువంటి ఉపయోగం లేదు సార్. తాత్కాలికంగా ఫ్యామిలీ రిలాక్స్ అవుతుంది. అంతే. 100% బా! ఆయనకి అన్ని స్థాయిలు దాటే మా దగ్గరకొస్తారండి. అవును. టోటల్‌గా అన్ని స్థాయిలు దాటే. మీరు ఫస్ట్ క్వెషన్ వేశారు. చెప్పారు ప్రేక్షకులకి. హ్మ్. చాలా బాధపడి, చాలా ఇబ్బందులు పడి, ఇంకా ఆప్షనే లేదు. అవును. ఈ భర్తతో ఉండాలా? వదిలేయాలా? పిల్లలు, గర్భిణి అంటే యూత్ కోసం చెప్తున్నా. కొత్తగా యెస్. పెళ్ళయ్యే యెస్. పిల్లలు. అవును. గర్భిణీ స్త్రీలుంటారు. ఒక పిల్ల తల్లుంటారు. ఏం చేయాలి? ఎన్నో ఆశలు, ఎన్నో ఉంటాయి. ఆ స్త్రీకి, ఆ మహాతల్లికి. కానీ ఈయన అప్పటికే ఏ సాఫ్ట్‌వేర్ ఏదని చెప్పేసి అభివృద్ధి సిటీలో ఉండి, అక్కడక్కడ అలవాట్లు నేర్చుకొని, కొన్నాళ్ళు ఏదో ఓపిక పడి, అడిక్షన్ అయినా గాని ఓపిక పడి, మొత్తం బ్రెయిన్ అంతా సర్వనాశనం చేసుకుంటూ తాళి కట్టేస్తాడు. అవును. ఇదంతా ప్రక్రియ అంతా కలిపి 1 ఆర్ 2 ఇయర్స్‌లో అంతా బయటపడిపోతుంది. అవును. ఏంటా పరిస్థితి? అలాంటి దారుణం. కండిషన్‌లో ఉన్నోళ్ళు వందలాది మంది మన దగ్గరకొస్తున్నారండి. వాహ్! హ్మ్. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఆ పానిక్ అవుతున్నారో, ఎందుకంటే ఆ యూత్, ఆ భర్త అనేవాడు ఇప్పుడు బాగా సీనియర్స్ ఉన్నారనుకోండి, అవును. పెద్ద పెద్ద పిల్లలు అలాంటి వాళ్ళనుకోండి భరిస్తారు. భరిస్తారు. ఇన్‌స్టంట్‌గా పెళ్లయ్యి 3 ఇయర్స్, 4 ఇయర్స్ వాళ్ళుంటారు. అవును. వాళ్ళు భరించలేరు. అవును. ఎందుకంటే ఆయన సిస్టమ్ ఏంటో తెలీదావిడకి. సో, నేను ఇతన్ని వదిలేయాలా? నేను చనిపోవాలా? ఏంటి ఈ పిల్లలేంటి? ఈ భవిష్యత్తేంటి? చాలా పానిక్ అయిపోస్తారండి. అవును. అలాంటి వ్యక్తులకి మేమైతే మా మేనేజ్‌మెంట్, మా ఆల్కహాల్ ఆపే మేనేజ్‌మెంట్ ఏదైతే మా సిస్టమ్ ఏదైతే ఉందో, మా గ్రూప్ ఏదైతే ఉందో, మా స్టాఫ్ ఏదైతే ఉందో, మేమైతే ఫస్ట్ ఏం చేస్తామంటే, వాళ్ళ ఆప్యాయతగా కూర్చోబెట్టి, ఫస్ట్ కౌన్సెలింగ్ చేస్తాం సార్. అచ్చా! వాళ్ళకి కౌన్సెలింగ్ చాలా అవసరం. ఓకే. ఓదార్పనేది చాలా అవసరం. ఆ కౌన్సెలింగ్‌లో 50% వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారండి. హ్మ్. ఫస్ట్ మేము పేషెంట్‌కి చూసేది లేదు. అచ్చా! పేరెంట్స్, బ్రదర్స్ ఎవరైతే ఆ! ఉన్నారో వాళ్ళ నైబర్స్ గాని, బ్రదర్స్ గాని, గార్డియన్స్ గాని వీళ్ళెవరైతే వస్తారో వాళ్ళతో ఫస్ట్ మనం కౌన్సెలింగ్ వీళ్ళకి అవసరం సార్. ఓకే. తర్వాత ట్రీట్మెంట్ అండి. సూపర్. రైట్. ఓకే సార్. అయితే మీకు తెలుసు, నాకు తెలుసు. తాగుడు మానేయి నాన్న అంటే, "నువ్వెవడురా నాకు చెప్పడానికి" అంటాడు. లేదంటే కొట్టినా కొడతారు. నేను తాగుడు మానేపిద్దాం అనుకుంటున్నాను నేనంటే, ఎదురు 100% తిరిగి కొట్టినా కొడతారు. తిట్లయితే సర్వసాధారణం. "నువ్వెవడురా నాకు చెప్పడానికని." అసలు ఇ బ్రదర్ అయినా ఎవరైనా గాని ఎవడన్నా కానివ్వండి. అసలు తాగుబోతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. చాలా ఘోరంగా ఉంటది. సో, వాళ్ళని వాళ్ళకు తెలియకుండా మాన్పించే టెక్నిక్ ఉంటుందా? ఉంటుందండి. ఓహ్! ఇదేంటంటే మందనేది తెలిసిచ్చినా పనిచేస్తుంది, తెలియకిచ్చినా పనిచేస్తుంది. అవును. కానీ తెలియకుండా ఇవ్వడం అనేది ఇది తప్పు. ఓకే. ఇది చాలా తప్పు ఇది. హ్మ్. అంటే తెలియకుండా ఏది చేసినా తప్పే. నాకు చెప్పి తీసుకెళ్ళొచ్చు గదా! నాకడిగి పుచ్చుకోవచ్చు గదా! అవును. మన ఎంత ఫ్రెండ్ అయినా ఆ టేబుల్ మీద ఏదో ఒకటి తీసుకెళ్ళాలంటే, ఓ పెన్ను అంతే తీసుకెళ్ళాలన్నా గదా! అవును. చెప్పి తీసుకెళ్ళాలి. అంతే గదా! చెప్పకుండా అనేది ఇది తప్పిది. కానీ చాలా. ఆ! పరిస్థితులు అలాంటివి. హ్మ్. అక్కడున్న పరిస్థితులు హ్మ్. ఎలా ఉంటాయంటే, చెప్పినోడు, తెచ్చినోడు, ఇచ్చినోడు ఇచ్చినోడంటే అక్కడ మనీ ఇచ్చేవాడు, అవును. పేమెంట్ చేసేవాడు అవును. అందరూ ఆయనకి శత్రువులే అవును. ఈ విషయంలో. ఇంక ఏదైనా నువ్వు మాట్లాడు. కానీ దిస్ ఈజ్ మై పర్సనల్. వి నో ఎవ్రీథింగ్. హ్మ్. వాళ్ళు చెప్తారు ఏమంటంటే, మాకు తెలియనిదేం కాదిది. మేము కాన్షియస్‌గానే చేస్తున్నాం. పడుకొని చేయట్లేదు, మత్తులోని చేయట్లేదు. ఆ! మత్తెప్పుడు కలుగుతుంది? మేము త్రాగిన తరువాత. అది మా అవును. బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఏదైతే డోపమైన్ అనే పదార్థం ఉందో, అది మనం తాగిన తర్వాత బ్యాలెన్స్ చేస్తుంది. ఈ హ్మ్. బ్యాలెన్స్‌కే ఇక్కడ లోబడిపోతున్నారు. అవును. తరువాత ఇంకొక ప్రధాన కారణం వస్తుంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఆళ్ళు మాకన్నీ తెలుసు. నా నిద్ర నువ్వు పోతావా? నా నిద్ర నువ్వు పోతావా? సాధ్యం గాదు గదా! పోవుగా నా పక్కన పడుకుంటావు. నువ్వు నిద్రపోతావు. అవును. సరే నువ్వు చెప్పిన మాట నేను విన్నాను. ఈ స్థితికొచ్చాను. ఒక 4 రోజులు టైం ఇస్తావా? ఇస్తాను తీసుకో. 4 రోజులు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగింది? నిద్ర లేదు. ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉండాలి? అది. అప్పుడు మనల్ని వాళ్ళు కౌన్సెలింగ్ చేస్తారు. హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్‌ని గాని, ఫ్రెండ్స్‌ని గాని నాకన్నీ తెలుసు. నాకు తెలియనిదేం లేదు ఇందులో. ఇన్‌కమ్ లేదని తెలుసు. సొసైటీ స్టేటస్ పోతుందని తెలుసు. ఉన్న ఉద్యోగం పోతుందని తెలుసు. జాబ్‌కెళ్ళకపోతే జీతం రావట్లేదని తెలుసు. చిన్న పిల్లలు నన్ను ఎగతాళి చేస్తున్నారని తెలుసు. అన్నీ నాకు తెలుసు. హ్మ్. కానీ నా నిద్ర ఎవరు పోతారు?
అంటే ఆయన ఆ పరిస్థితికి వచ్చేసాడండి. రైట్. తెలుసో తెలియకో అవును. ఫ్రెండ్షిప్ వల్ల ఇంకొక వల్ల ఆ పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడు ఏదైతే ఆయన తీసుకోవాల్సిన మోతాదు తీసుకుంటాడో అప్పుడు ఈక్వాలిటీ అవుతుంది. ఓకే. సో, అందుకని ఆయన ఇష్టపడతాడు. దానికి ఖచ్చితంగా మనము లోబడి ఆయనకి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటదండి. ఓకే. సూపర్. అయితే మంది చెప్పుకున్నట్టుగా మా నాన్న తాగుబోతు అని చెప్పినా, వాళ్ళ అన్న తాగుబోతు అట్లా వాళ్ళ ఫాదర్ తాగుబోతట అంటే, ఆడపిల్ల పెళ్లి సంబంధాలు ఎన్నో చెడిపోతాయి నిజం చెప్పాలంటే. అసలు వాళ్ళ నాన్న తాగుబోతటరా, వాడు తాగుబోతట, వాళ్ళ అన్న తాగుబోతంటే ఎవడు రాడసలు సంబంధానికి. ఇట్లా ఎన్నో బాధలు పడుతున్న కుటుంబాల్లో మళ్ళీ జోష్ అంటే మళ్ళా వెలుగులు నింపాలంటే, మీ వైద్యం ద్వారా ఎన్ని రోజులు పడుతుంది ఖచ్చితంగా? సరే వైద్యం అనేది ఒక సిస్టమ్ ఉండదండి. ఓకే. అది డిపెండ్ ఆన్ కేస్ హిస్టరీ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్ సపోర్ట్ చేసే దాన్ని బట్టి ఓకే. డయాగ్నోసిస్ ఉంటుంది. ఓహ్! సో, డిపెండ్ ఆన్ డయాగ్నోసిస్. తర్వాత చాలామంది మనం చెప్పే మాట వినేవాళ్ళు కూడా ఉంటారు. వినని వాళ్ళు కూడా ఉంటారు. సో, ఈ సిస్టమ్ అయితే గనుక ఎగ్జాక్ట్‌లీ వితిన్ ది 3 మంత్స్‌లో ఇదంతా క్లోజ్ చేయొచ్చండి. వావ్! సూపర్. ఆ! కొన్ని ఇబ్బందులైతే ఉంటాయి. ఆ! ఎందుకంటే అప్పటికే చాలా హార్మోన్స్ డ్రై అయిపోయి ఓకే. కొన్ని షివరింగ్స్, ఓకే. బీపీ పెరుగుట హ్మ్. ఇలాంటి డిస్టర్బెన్స్ అన్నీ మనకి విత్‌డ్రా సింప్టమ్స్ ఇవన్నీ వస్తాయండి. అచ్చచ్చా! ఓకే. అవి మేము ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. ఈ వ్యక్తిని ఫాలో అవుతూ ఉంటాం. వాళ్ళు గైడెన్స్ ఎవరుంటారో, పేరెంట్స్ ఎవరుంటారో వాళ్ళతో మేము ఫాలో అవుతూ ఉంటాం. హ్మ్. సో, ఆ ఫాలో అవుతూ ట్రీట్మెంటు మారుస్తూ ఉంటాం. సో, ఎనీహౌ వ్యక్తికి తెలియకుండా అయితే గనక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% మనం కోట్ చేయొచ్చండి. చేయొచ్చు. 100% చేయొచ్చు. సూపర్. ఖచ్చితంగా. ఆ! కొన్ని వేలాది మంది మాకు హ్మ్. రిటర్న్స్ ఇచ్చున్నారు. అవునా? చాలా మంది రిటర్న్స్ ఇచ్చున్నారు. ఆహా! ఆ రిటర్న్స్ ధైర్యమే. రైట్. ఇప్పుడు ఓకే. చాలా మంది వస్తారు. వ్యవస్థలో పోలీసులు ఉంటారు, రిపోర్టర్స్ ఉంటారు, అవును. సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉంటారు, గొప్ప గొప్ప వ్యాపారస్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు రిటర్న్స్ ఇస్తారు మాకు. ఏం రిటర్న్స్ అంటే, డాక్టర్ గారు వి ఫీల్ వెరీ హ్యాపీ. మా వాడు ప్రశంసలు. క్లోజ్. కరెక్ట్. ఫర్దర్‌గా ఎప్పుడు తెలుస్తుందంటే ఇలాంటి విషయాలు చాలా మంది ఏంటంటే వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆ! చాలా మంది బయటికి చెప్పరండి. చెప్పరు. కరెక్ట్. రియల్లీ మా పిల్లోడికి తాగుబోతు అయిపోయాడు. మేము మందులు వాడాము అని చాలా మంది బయటికి అసలు చెప్పరు. మిమ్మల్ని కలవడానికి చెప్పడానికే భయపడతారు. ఇది కూడా పలానా ఒకటుంది. అవును. మా బోర్డులు, మా అడ్వర్టైజ్‌మెంట్‌లు చూసి చాలా మంది ఏంటంటే అవును. డైరెక్ట్‌గా రావడానికి ఇబ్బంది పడి కరెక్ట్. ఫోన్‌లు చేస్తుంటారు. అవును. మాకు ఇంటర్వ్యూ చేస్తుంటారు. అవును. సార్ మాకు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు సార్. కరెక్ట్ వాళ్ళు సార్. ఏదో ప్రాబ్లమ్‌తో వచ్చారు కదా! అసలు ఏంటిది? ఎలా చేస్తారు? ఆ! ఏంటి ఇది? ఎక్కడ ఉంది ఇది? మీరు ఎట్లా చేస్తారు? ఇదని పెద్ద గబగబా లాదురు సార్. మా అవును. అబ్బాయి సార్ ప్లీజ్ కాళ్ళ మీద పడిపోయే పరిస్థితి ఉంది. అవును. సార్ అవును. మేమైతే ఏది లేదు సార్. అవును. ఖచ్చితంగా మానిపిస్తామనే ధైర్యం మాకుంది. సూపర్. ఖచ్చితంగా మానిపిస్తాం. ఓకే. 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీ ఆయుర్వేద మెడిసిన్ ఎలా పనిచేస్తది సార్? అంటే అది శరీరంలోకి ఎలా పనిచేస్తదనేది సరే నాకు ఇదంతా క్యూరియాసిటీ. రూట్ కాజ్ ట్రీట్మెంట్స్ అంటే ఏనండి. కాదు సార్. అంటే తాగగానే అంటే ఇక మందు చూస్తే మానేయడం అంటే మందు చూడగానే అసహ్యం వేస్తదా? వాంతి వస్తదా? అసలు ఏం జరుగుతది? అసహ్యమైతే వేయదు. ఆ! ఏదైతే అది ఆ ఫీల్ ఉంటదో అది కొద్దిగా తగ్గుతుంది. ఓకే. బాడీలో తగ్గుతుంది. రియల్లీ తగ్గుతుందది. ఓకే. అది రోజు రోజుకి మనకి ఈ హార్మోన్స్ ఏవైతే పుంజుకుంటాయో, డెవలప్ అవుతుంటాయో, ఆ తరుణంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంటదండి. ఒక ఓకే. చిప్ తీసుకునేసరికి ఎక్స్‌టర్నల్‌గా మనకు తెలిసే సింప్టమ్స్ ఏంటంటే, ఒక చిప్పు అంటే జనరల్‌గా ఆయన తాగుతూ ఉంటాడు గదా! అవును. ఒక చిప్ తీసుకునేసరికి ఆయనకు ఒక రకమైన డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ! సంథింగ్ ఒక యాసిడిటీ ఫార్మ్ అయినట్లుగా, బర్నింగ్ అయినట్లుగాను. ఓకే. ఏదో ఒక వేరియేషన్ అయితే వస్తుంది సార్. రైట్. డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. అందరికి ఒకటైతే రాదు. అంతే కదా! డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. మాకు వాళ్ళు కాల్ చేస్తుంటారు. ఫోన్ చేస్తారు. సార్ ఏంటి ఇది చెస్ట్ పెయిన్ అంటున్నాడు, గుండెలో మంట అంటున్నాడు, కొద్దిగా ఆయాసం వచ్చింది అంటున్నాడు, ఏదో సంథింగ్ బీపీ పెరిగింది అంటున్నాడు. ఇలాంటివి అయితే ఉంటాయి. దానికి మేము ఏదైతే సిమ్టమ్స్ వస్తాయో దానికి కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ముందుకు చేస్తుంటాం సార్. ఓకే. సో, మీరేదైతే మందిస్తారో ఆయుర్వేద మందుని, దాన్ని అన్నంలో కలపాలా? కర్రీలో కలపాలా? వాటర్‌లో కలపాలా? అంటే ఎట్లా పనిచేస్తది? దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఇది ఫుడ్ బేస్డ్ మెడిసిన్ ఇది. అచ్చా! ఇది నేచురల్‌గానే ఉంటుంది. ఫుడ్ బేస్డ్ మెడిసిన్. ఓకే. అంటే మెడిసిన్ అంటే ఒకటి ఇది అనేం లేదు సార్. హ్మ్. చాలా ఉంటాయి. అది ఆ కండిషన్ ప్రకారంగా ఇస్తూ ఉంటాం. ఓకే. డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ ఏజెస్. ఓకే. సో, ఈ ఈ కండిషన్‌ని మేము చూసి పరిశీలించి కేస్ హిస్టరీ తీసుకొని కొన్ని లిక్విడ్స్‌లో కలిపే ఉంటాయి. లిక్విడ్సే ఉంటుంది. హ్మ్. డైరెక్ట్ లిక్విడే ఉంటుంది. కొన్ని వీళ్ళకి తెలియకుండా ఇచ్చేవి కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయండి. ఓకే.
ఈ పౌడరు రుచి గాని, రంగు గాని, వాసన గాని ఏమీ ఉండదు. సో, వాళ్ళకైతే అది తెలియదు. ఈ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళకి మనం డైరెక్ట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి, అవును. వీళ్ళు డైరెక్ట్‌గానే తీసుకుంటారు. హ్మ్. ఆ ఒక్క వ్యక్తికే మనకి తెలియకుండా తెలియటం వల్ల ఏంటంటే, ఆయన అందరికి ఇబ్బంది పెడతాడు. అంతే కదా! టోటల్ సర్కిల్ అంతా ఇబ్బంది అవుతుంది. అవును. అవును. ఇదే సర్కిల్ అంతా ఇబ్బంది. అంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళే రోజులున్నాయి, కొట్లాటలుంటాయి, గొడవలుంటాయి, వదిలేసులుంటాయి. రాజీవ్ దాని మీను విడాకులు అవును. పరిస్థితిలో ఉన్నవాళ్ళు, సెకండ్ మ్యారేజ్ ఉన్నవాళ్ళు కూడా ఇంకా హోప్. యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇంకా తాగాలి, ఇంకా తాగాలి. అవును. అవును. 100 దొరికిందంటే ఇంకో 100 యాడ్ చేయాలి. అవును. ఫర్ ది ఓన్లీ బా! ఆల్కహాల్.